నమస్కారం. ఆర్‌వీఆర్ టీవీకి స్వాగతం. 2026వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఈ కొత్త సంవత్సరం ఉగాది పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటుగా జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. మరి ఈ సంవత్సరం మీన రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వారికి లగ్నంలో శని ఉండడం, వ్యయంలో రాహు ఉండడం, చతుర్థంలో శత్రుక్షేత్రంలో గురుడు ఉండడం, అలాగనే షష్ఠంలో కేతు ఉండడం అనేది ప్రధాన అంశాలుగా ఉన్నాయి. వ్యయరాహు వల్ల ఖర్చులలో వేస్టేజ్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ వేస్టేజ్లో కూడా ఎలా ఉంటుందంటే మనకి ఆశ పెట్టి మభ్య పెడతారండి ఇతరులు. అయితే ఎదుటి వాళ్ళు ఆశ పెడుతున్నారంటేనే అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇది మనల్ని ముంచేది అని, ప్రత్యేకించి ఈ రాశివారు. అందుకని ఎదుటిలో పెట్టేటువంటి ఆశలకు లోబడకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ వంచనలకు లోబడకూడదు. అలాగని ఆరోగ్య విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో ఎంత శ్రద్ధ తీసుకోవాలంటే ప్రతిరోజు వ్యాయామము ప్రాణాయామము జరగనిదే మీరు ఆహారమే తీసుకోకూడదు. అలా నియమం పెట్టుకోవాలి. ఆ రెండింటినీ సక్రమంగా పాటించాలి. తెల్లవారుజామున ధ్యానం చేయాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇవన్నీ కూడా మనకు మేలు చేసేటువంటి అంశాలు. ఇక చతుర్థంలో గురుడు మంచివాడే. అలాగే మనకు షష్ఠంలో ఉండేటువంటి కేతువు కూడా శత్రువుల నుంచి ఇబ్బంది కలగకుండా కాపాడతాడు. గురువుగారు, ఈ రాశి వాళ్ళకి ఉగాది తర్వాత ఏమైనా మారుతుందంటారా? మీనరాశి వారికి ఉగాది తర్వాత ఆదాయం 14, వ్యయం 11 ఉంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. అలాగనే గౌరవం 7, అవమానం 2 ఉంది. అది కూడా గౌరవం పెరుగుతుంది. అయినప్పటికీ లగ్నంలో శని ఉన్నాడు. ఆ శని ఉన్నందువలన ఆరోగ్య విషయంలో బాగా ఇబ్బందులు కనిపిస్తాయి. వాటిని అధిగమించడం కోసం ముందు నుంచే మనం వ్యాయామము ప్రాణాయామము, అలాగే సాయంకాలపు వేళ ప్రదోష సమయంలో, అంటే సాయంత్రం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో తప్పనిసరిగా ఇంకే పని చేయకుండా అరుణాచల శివ అరుణాచల శివ రుణహర భవహర అరుణ శివ అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా ఆ శని దోషాలను నివారించుకోవడం జరుగుతుంది. అలాగే చతుర్థంలో, పంచమంలో, షష్ఠంలో గురు సంచారం నడుస్తుంది. ఆ కారణంగా మనం షష్ఠంలో గురు సంచారం నడిచేటప్పుడు, అంటే అక్టోబర్ 21 నుంచి జనవరి 24 వరకు ఉన్న సమయంలో శత్రువులు ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు గట్టిగా చేస్తారు. కానీ భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆ సమయంలోనే మీరు మీ యొక్క కృషిశీలతను పెంపొందించుకోవడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకుని కార్యసాధకులై ఎక్కువ శ్రమతోనైనా సరే ఫలితాలు సాధించి గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. ఇంకో విషయం మనం గుర్తించాలండి, జీవితంలో శత్రువులు లేకపోతే అసలు అభివృద్ధి ఉండదండి. శత్రువులు ఉంటేనే వాళ్ళని అధిగమించాలనేటువంటి కృషి పెరుగుతుంది. కృషి పెరగడం వల్ల మన నైపుణ్యాలు పెరుగుతాయి. ఈ సత్యాన్ని గుర్తిస్తే మన గౌరవానికి కారణం శత్రువులే అవుతారు, మన అభివృద్ధికి కారణం శత్రువులే అవుతారు అని గుర్తించాల్సిన అవసరం కనిపిస్తుంది. మేన రాశి వాళ్ళకి ఇది ప్రత్యేకించి అవసరం కూడా, ప్రత్యేకించి. అలాగని పంచమంలో ఉచ్చస్థానంలో గురుడు ఉన్నటువంటి సమయం బాగానే ఉంటుంది. ఇక చతుర్థంలో గురుడు ఉన్నటువంటి సమయంలో కూడా వృత్తి స్థానంలో ఎక్కువ శ్రమ పడడం ద్వారా వారు గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. శ్రమ ఎక్కువ అవుతుంది. ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సంవత్సరం అంతా కూడా లగ్నంలో శని ఉంటున్నాడు కాబట్టి వ్యాయామ ప్రాణాయామాలను ఏ కొంచెం అశ్రద్ధ చేయకూడదు. అరుణాచల శివ అనే మంత్రాన్ని అశ్రద్ధ చేయకూడదు. ఉదయకాలం శ్రీదత్త శరణమమ అనే మంత్రాన్ని అశ్రద్ధ చేయకూడదు. వ్యయంలో రాహు ఉంటున్నాడు కాబట్టి ఇతరులు చెప్పేటువంటి ఆశ పెట్టేటువంటి అంశాలలో తొందరపడి ములగకూడదు. మనల్ని ఆశ పెడుతున్నాడు అంటే మనల్ని ముంచుతాడేమో అనేదే ప్రధానాంశంగా కనిపిస్తుంటుంది. అందువల్ల ఖర్చులలో
ఇబ్బంది పడకుండా మనం కాపాడుకోవాలి. అతి ముఖ్యంగా నిద్ర పట్టడం తక్కువగా ఉంటుందండి. ఈ నిద్ర పట్టకపోవడానికి కూడా కారణం కొన్ని పరిస్థితుల్లో ఆర్థిక కారణాలు అయితే, కొన్ని పరిస్థితుల్లో ఆరోగ్య కారణాలు అవుతుంటాయి. ఆ కారణంగా మనం నిద్రా విషయంలో కూడా సత్ఫలితాలను సాధించడం కోసం ప్రత్యేకించి ముచుకుందార్చిత గోవింద అనే నామాన్ని జపించడం మంచిది. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే రాత్రివేళ ఈ నామంతో చక్కగా పిల్లలందరితోనూ కూడా ఒక భజన లాంటి కార్యక్రమాన్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇది ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతికి కూడా ఉపకరిస్తుంది. నిద్రకి ముందు చేసేటువంటి ఈ ఆధ్యాత్మికమైన ప్రయత్నం ఏదైతే ఉందో అది నిద్రా సమయం అంతా కూడా జపం సాగినంతటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మన మనస్సు అంతా కూడా అక్కడే లగ్నమైపోయి ఉంటుంది అనమాట. మెడుకుగా ఉన్నంతసేపు ఒక నిమిషం కూడా మనసుని నిలబెట్టుకోవడం కష్టం. కానీ నిద్ర ముందు కనుక చేసేటువంటి జపం వల్ల, భజన వల్ల, ఆలోచన వల్ల, ధ్యానం వల్ల ఏమవుతుందంటే నిద్రా సమయం అంతా కూడా పుణ్యాన్ని సముపార్జించుకునే ఒక ఉత్తమమైనటువంటి స్థితి కలుగుతుంది. దానికి ఇది చాలా మంచిది. అలాగనే గంగా స్నానం చేయడానికి కూడా ఉత్తమమైన సమయంగా దీన్ని గమనించాలి. కాశీ రావడం, గంగలో స్నానం చేయడం, విశ్వేశ్వరుని దర్శించుకోవడం ఇత్యాది కాలన్నీ కూడా మీకు చాలా సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. మీనరాశి వారిలో ఉండేటువంటి అతి ముఖ్యమైన మరో విషయం ఏమిటంటే ఆలోచన అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది. ఊహలు బాగుంటాయి. కానీ ఈ ఊహలు ఆచరణలోకి వచ్చేటప్పటికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి దాన్ని ఆచరణలో పెట్టడం కోసం శ్రీదత్త శరణం మమ అనేటువంటి మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. శత్రువులు జయించబడతారు మీ చేత, విజయాలు వస్తాయి. అయితే ఆ విజయాలన్నీ మీ సొంతం విజయాలు అనుకోకండి. ఎందుకంటే మీరు నైపుణ్యం పెంచుకోవడం వలన వచ్చాయని గుర్తిస్తే తర్వాత కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం. అతి సామాన్యంగా విజయం వచ్చినటువంటి వాడు తర్వాత అశ్రద్ధ చేయడం వలన వెనకబడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అందుకని అలా కాకుండా శ్రద్ధ పట్టి ఆ విజయాలను కూడా పెంపొందించుకోవడం కోసం, విజయాలకు కావాల్సినటువంటి కృషి కూడా కొనసాగించడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం, ఇలాంటి కంటెంట్ కోసం చూస్తున్నానండి మా ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.